శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తిలోత్తమ బలిపుత్రుల యొక్క బ్రహ్మశాప ప్రస్తావం. నారదుడిట్ల పలికెను, ఓ నారాయణముని, బలిపుత్రుడు ఏ పాపం వల్ల గాడిద రూపం పొందెను? ఆ దానవేశ్వరుని దూర్వాస మహర్షి ఏ దోషం పట్టి శపించెను? ఆ బలిపుత్రుడు ఏ పుణ్యం చేత హఠాత్తుగా శ్రీకృష్ణుని పాదములందు ఐక్యమగు ముక్తిని పొందెను? సందేహం నశింపచేయ మునివరా, వివరించి చెప్పుము. కవిముఖమందు ఈ కావ్యం అడుగడుగున మాటకు కొత్తగా ఉన్నది. ఆశ్చర్యం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను, ఓ వత్స, గంధమాదన పర్వతం మీద ధర్మఋషి ముఖమున విన్నట్టు పురాతనమైన ఇతిహాసాన్ని నీకు చెబుతున్నాను, వినుము. పాద్మకల్పంలోని విచిత్రమైన మనోహరమైన వృత్తాంతం ఇది. నారాయణుడి కథతో కూడి చెవులకు అమృతం వంటి ఉత్తమమైన కథ ఇది. ఈ చెప్పబో కథ ఏ కల్పమున జరిగిందో అప్పుడు నీవు ఉపబర్హనుడన్న వాడవుగా ఉన్నావు. కల్పాంతం వరకు ఆయుష్ కలవాడవు, మంచి సంపన్నుడవు, సుందరుడవు, బ్రహ్మవరం వల్ల స్థిర యవ్వనుడవు, మంచి కంఠస్వరం గల రాజుగా ఉన్నావు. 10 మంది కామినులకు భర్తవై శృంగారమంద మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నీ సుందరమైన ముఖ పద్మాన్ని వారందరూ కనరెప్పపాట లేకుండా ప్రతి క్షణం చూస్తూ కాముని బాణాల చేత మిక్కిలి పీడించబడుతూ నీ అందాన్ని త్రాగుచుండరి. నీవు బ్రహ్మచేత వారి ప్రాణములతో కూర్చబడితివి అనియో, రాత్రింబగల్లో నీవు లేకుండా నీ సహచరులైన ఆ స్త్రీలు బ్రతకజాలకుండరనియో వినియుంటిని. పుష్పోద్యానంలోనూ కన్నులకు ఇంపుగా ఉన్న ప్రతి రహస్య ప్రదేశమందు, పర్వతముల గుహల్లోనూ, లోయల్లోనూ, నదీ తీరంలోనూ, సుందరమైన అరణ్యాల్లోనూ, ప్రాణులు సంచరించని శ్మశాన భూముల్లోనూ నీతో కలిసి వారు మనసులో పుట్టిన కోరికలు తీరినట్లుగా క్రీడించిరి. అప్పుడు దైవికంగా బ్రహ్మశాపం ప్రాప్తించి నీవు దాసీపుత్రుడుగా జన్మించావు. ఆ జన్మలో విష్ణు భక్తులు తిని విడిచిన భోజనం భుజించిన మహిమ వల్ల అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడవయ్యావు. లెక్క పెట్టరానన్ని కల్పంలో జీవించి గొప్ప విష్ణుభక్త శ్రేష్ఠుడవయ్యావు. జ్ఞానదృష్టితో అన్నింటినీ దర్శించగలవాడవు. ధూర్జటికి ప్రియ శిష్యుడవయ్యావు. ఓ ముని, ఆ కల్పంలోని వృత్తాంతం నా వల్ల వినుము. అమృతం పోలిన ఆ దానవుని వృత్తాంతం విస్తరించి చెబుతాను. బలిచక్రవర్తి పుత్రుడు సాహసికుడు అను నామధేయం కలవాడు మహాబలవంతుడు. తన శక్తితో దేవతలను జయించి ఒకసారి గంధమాదన పర్వతానికి వెళ్ళెను. అక్కడ శ్రీగంధం పులుముకున్న శరీరాన రత్నాభరణాలు అలంకరించుకొని అనేక సైన్యాలతో కూడి రత్నసింహాసనంపై కూర్చుండి ఉండెను. ఇంతలో అదే మార్గాన అప్సరసల్లో శ్రేష్ఠురాలైన తిలోత్తమ పోవుచుండెను. ఆమె బహువిధాలైన అలంకార వేషాలు ధరించగలది. సుందరమైన సంపంగి పువ్వు రంగు వంటి శరీర కాంతితో, రత్నాభరణాల అలంకరణంతో, చిరునవ్వు వెలుగుతున్న ముఖమండలంతో, వంకరగా ఉన్న బొమ్మముడితో, నవయవ్వన సంపదతో, దివ్యమైన వస్త్రమును చక్కగా ధరించి మన్మథ బాణాల చేత పీడితురాలై గజరాజు వంటి సుందర మందగమనంతో పోవుచుండెను. అంతటా గాలి వీచడం వల్ల వస్త్రం తొలగిపోయిన ఆ తిలోత్తమ యొక్క స్తనములను, తొడలను, చంద్రుని వంటి ముఖమును యువకుడైన సాహసికుడు చూసి మోహంతో మూర్ఛిల్లెను. శరదృతువులోని పున్నమినాటి చంద్రుని వంటి ముఖమండలంతో, మిక్కిలి మనోహరంగా ఉన్న చిరునవ్వుతో, వికసించిన మాలతీ పుష్పమాల అలంకరించుకుని తన మనసును దోచుకొనుచున్న ఆ నవయవ్వనుని చూసి తిలోత్తమ ఆశ్చర్యపడి చంద్రలోకానికి పోవుచున్న ఆ మద యువతి శృంగార క్రియయందు తీవ్ర ఆసక్తి కలదై ఒక నెపంతో ఆగిపోయెను. ఆ సాహసికుని ముఖాన్ని వంకర చూపులతో చూసి పక్కున నవ్వి కొంగుతో ముఖమును మాటిమాటికి కప్పుకొనుచుండెను. కామంతో మత్తురాలైన ఆమె సర్వాంగాలు పులకెత్తెను. శృంగార ధర్మాన్ని తెలుపు కర్మలు శరీరాన కనిపించెను. మర్మాంగం చెమర్చెను. బలిపుత్రుని యందు కోరిక పెట్టుకున్న తిలోత్తమ చంద్రుని మరిచిపోయెను. తెలుసుకొంటకు సఖ్యం కాని జారిని మనసు ఈ భువనంలో ఎవరు ఎరగజాలరు. ఎవరు జారిని అయిన స్త్రీని విశ్వసించినో వాడు విధివంచితుడు. వాడు కీర్తికి దూరమగను, ధర్మానికి దూరమగను, తన వారి చేత బహిష్కరించబడను. తన పని సాధించుకొను సామర్థ్యం గల జారిని తాను కోరుకున్న కొత్త ప్రియుడు లభించగానే పాతవాన్ని నాశనం చేయును. ఆమెకు ప్రియుడెవ్వడో అప్రియుడెవ్వడో. జారుని చిత్తం దారుణమైనది. దైవకర్మయందు కానీ, పితృకర్మయందు కానీ, పుత్రుని మీద కానీ, బంధువు మీద కానీ, భర్త యందు కానీ ఆ చిత్తం నిలిచి ఉండదు. ఎల్లప్పుడూ శృంగార క్రీడయందే నిలిచి ఉండను. జారుని వివిధమైన రతిమర్మాలు ఎరిగిన వాణ్ణి ప్రాణాల కంటే అధికంగా అమృతపు దృష్టితో చూచును. అట్లుగాక రత్నాలు బహుమతిగా ఇచ్చేవాడినైనను, రత్నశాస్త్ర పండితుడినైనను విషపు చూపుతో చూచును. అన్ని ప్రాణులకు నిలిచిగయుండు స్థానం ఒకటి ఉండును. జారునులకు మాత్రం ఎక్కడా కూడా లేదు. నరహంతకుల కంటే పుంసలీ జాతి క్రూరమైనది. అన్ని విధాల పాపములకు కర్మఫాల అనుభవం తర్వాత దాని నుంచి బయటపడు ప్రాయశ్చిత్తం నిర్ణయించబడింది. కానీ ఓ మునీంద్ర, సూర్యులు ఉన్నంత వరకు కూడా జారునులకు నిష్కృతి లేదు. సాధారణంగా స్త్రీలకు
పొరుగును చంపుటకు ఎంతపాటి జాలి భూతదయ ఉండునో అటువంటిది జారిణి స్త్రీలకు లేనే లేదు. జారిని పాతవాణ్ణి నిర్దయగా చంపివేయును. రతిమర్మం ఎరిగిన కొత్త ప్రియుని చూసి వాణ్ణి పొంది జారిని ఉపాయంతో సులభంగా విషం వలె పాతవాణ్ణి భావించి చంపి తీరును. భూమి మీద ఎన్నెన్ని పాపములున్నవో అవన్నీ ఈ భారత భూమిలో జారినిల యందే నిలిచి ఉన్నవి. వారికన్నా వేరుగా కొందరు పాపిష్టులు ఉన్నవారు లేరు. జారిని వండిన వంట అన్ని పాతకములను కలిగించునని శాస్త్ర నిర్ణయం. కావున ఆమె వంటను గాని ఆమె ముట్టిన జలమును కానీ దైవకర్మలో పితృకర్మలో ఇయ్యకూడదు. జారిని వండిన అన్నాదులు మలము జలము మూత్రము అటువంటి పదార్థాలను దేవతలకు పితృదేవతలకు ఉపయోగించినా భుజించినా ఇతరులకు పెట్టినవాడు తాను తిన్నవాడు నరకం పొందును. అటువంటి వాడు క్రూరమైన కాలసూత్రము అని నరకంలో 100 ఏండ్లు అగ్నిచే ఉడికించబడును. వారిని భయంకరమైన అంధకారంలో క్రిములు కొరుకుచుండును. దైవికంగా ఆయనను పుంసలి అన్నాన్ని భుజించిన వ్యక్తి నరుల్లో అధముడు. గడిచిన 7 జన్మల్లో వాడు చేసిన పుణ్యమంతా నశించట నిశ్చయం. భార్య జారిని అయిన ఎడల ఆ వ్యక్తి యొక్క ఆయుష్యం కీర్తి ఇహపరలోకంలో నశించను. కనుక వంట వండే మట్టి పాత్రలను ఎంత జాగ్రత్తగా పడి శుచిగా ఉంచుకోవాలో అట్లే చిన్న వయసులో ఉన్న భార్యను కూడా ప్రయత్నించి రక్షించుకోవాలి. ఒక ప్రదేశానికి బయలుదేరిపోతున్నప్పుడు జారిని త్రోవలో కనిపించనేని ఆ ప్రయాణ కార్యం సిద్ధించునన్న మాట వాస్తవమే. ఆమెను స్పృశిస్తే మహాపాపం. వాడు పుణ్య నదీజల స్నానం చేత పరిశుద్ధుడగును. జారిని స్త్రీలు చేసే పుణ్యతీర్థ స్నానాలు కానీ ఇచ్చే దానాలు కానీ ఆచరించిన వ్రతం కానీ మంత్రజపం కానీ దేవతా పూజలు కానీ అన్నీ నిష్ఫలమే. పుణ్యకార్యాలు చేసి జన్మను ధన్యం చేసుకోవలసిన ఈ భారత భూమిలో వారి జీవనం వ్యర్థం. ఓ నారద, తెలుసుకోరాని కులటల చరిత్ర గురించి శాస్త్రం అనుసరించి చెప్పితిని. ఇక ఆ తిలోత్తమ సాహసికుల సంవాదం వినము. ఆ బలిపుత్రుడు మరలా మూర్ఛ నుండి తేరుకొని ఆమెను చూసి కామం చేత త్వరపడుచు యవ్వన మదంతో ఆ స్వేచ్ఛగా తిరుగు జారిని వద్దకు వెళ్ళెను. కుటిలమైన క్రీగంటి చూపులు బలిసిన పిరుతులు స్తనములో గల సిగ్గుపడుచు వస్త్రంతో ముఖమును కప్పుకొనుచున్న ఆమెతో సంతోషంతో ఇట్లు పలికెను. ఓ కామని, నీవెవరు? ఎవని బిడ్డవు? ఎవని భార్యవు? సుందరమైన కనుబొమ్మలు కలదానా? నీ మనసు హరించిన ఏ పుణ్యాత్ముని గురించి ఇక్కడకు స్వయంగా నీవు పోవుచున్నావు? ఓ సుందరి, నిన్ను అనుభవించుటకు ఒక కల్పాంత వరకు తపస్సు చేసి పవిత్రుడైన ఏ వ్యక్తిని గురించి పోవుచున్నావో పొమ్ము. అటువంటి నీవు నన్ను నీ భృత్యునిగా చేసుకోదగును. ఓ కాముకురాలా, రతియందు ఆసక్తి గల నిన్ను నీ రతియను వెల్లనిచ్చి దాసునిగా కొనవలసింది. నీవును శృంగారాసక్తి గలదానివే కనుక శృంగార సుఖము ఇమ్ము. ఓ ప్రియురాల, నీతో నా ఆలింగనం విధి నిర్మితం. అది ఆ దైవం చేతనే ఇట్లు నిరూపించబడింది. ఇక ఎవరు వారించును? ఓ సుందరి, చిరునవ్వుతో అమృతం వంటి మాట ఒకటి పలుకము. శీఘ్రంగా నిర్జన ప్రదేశంలో తీగ వంటి నీ బాహుపాసాల్లో నన్ను బంధించము. ఓ కళ్యాణి, కనకం వలె ప్రకాశించే నీ తొడను నాకు ఆసనంగా ఇమ్ము. పూర్ణ కుంభం వలె యోగ్యంగా ఉన్న నీ స్తన మండలాన్ని నాకు చూపించు. వాడి అయిన అస్త్రాల వంటి నీ కటాక్షాలతో నన్ను గాయపరిచి రంధ్రములు చేయము. భామిని, కామడను పాము కరిచిన నన్ను నీ పాదస్పర్శతో ఆరోగ్యవంతునిగా చేయము. ఆకలిగొన్న నాకు రుచిగల నీ అధరామృతం అందిమ్ము. పండిన దానిమ్మ విత్తుల వలె అందమైన నీ పలువరుసను చూపించము. ఓ సుందరి, నీ గంభీర నాభిని ఆపై పొట్ట మీది 3 ముడతలను చూడగోరుతున్నాను. కోకమడి విప్పవలెనన్న కోరిక నాకు ఎల్లప్పుడూ ఉన్నది. మునుల మనసులను కూడా మోహింపచేయి నీ నిన్నడమును శరత్కాలన పట్టపగలు వెలసడు పద్మముల కాంతిని దొంగిలించే కన్నులు గల శరదృతువులోని పూర్ణిమ నాటి చంద్రుని వలె ఉన్న నీ ముఖాన్ని నాకు చూపించము. ఆ తిలోత్తమ అతని మాట విని మన్మథ బాణం చేత బాధపడుతున్న సాహసికను చూసి ఎదుటివారి గర్భమును నశింపచేయి సుందరి అయినను మన్మథ జ్వరంతో ఇట్లు పలికెను. ఓ నాథ, నీ వంటి పతి కామినులకు కోరదగినవాడు. నీవు బలిపుత్రుడవు, ధర్మమందు నిలిచిన వాడవు, రూపం గుణం గల యువకుడవు, శృంగార కర్మలందు నేర్పు కలవాడవు, కామశాస్త్ర విశారదుడవు, ప్రియమైన వాడవు, స్త్రీలకు ఎల్లవేళలా ఇంపైన వాడవు, సహజంగానే మంచి అలంకారం కూర్చుకున్న వాడవు, మంచి వేషం సౌందర్యం శాంతగుణం గలవాడవును, మనసుకు ఇంపైన వాడవును, ఇంద్రియ నిగ్రహమును ఆరోగ్యం కలవాడును, శృంగారం ఎదుటివారిలోని గుణమును ఎరిగిన వాడవును, శుచిత్వం రసికత యవ్వనం గలవాడవును, స్త్రీల మనసునకు ఇంపైన వాడవును, దయావంతుడవును, మంచి బలం గలవాడవును, సంపన్నుడవు, కోరినదిచ్చు దాతవును, ప్రేమికుడవును, కాంతుడవును, నిన్ను కామిని కోరుకొనును. ప్రియుడా, ఈ గుణములన్నీ నీలో చలించకుండా ఉన్నాయి. నిన్ను వాంఛించని స్త్రీలు జ్ఞానశూన్యులు, విధివంచితలు సుమ. చంద్రుని కొరకు అలంకరించుకుని ఈ దినం అతన్ని కోరుకొని పోవుచున్నాను. చంద్రగృహం నుండి తిరిగి వచ్చి నిన్ను సంతోష పెడతాను. ఒకరికొకరు పోవచ్చు మరి ఒకరు కౌగిలించుకొన్నచో ధర్మం ఉల్లంఘించుటకును. తమ ధర్మములను కాపాడని స్త్రీల జీవితం వ్యర్థం.
చంద్రుని కౌగిలి వల్ల కలుగు సుఖమెరుగని స్త్రీలు వట్టి మూఢలు. పురుషుల రాసిక్యమెరుగని వారు తల్లి కడుపులో శిశువులే. దేవతల వైద్యులైన అశ్విని దేవతలిద్దరూ మన్మధుడు, చంద్రుడు, దేవేంద్రుడు, నలకూబరుడు అను వీరి ఆలింగనం లభించని స్త్రీలు ఎవరో వారు రతికర్మల చేత మోసగించబడిన వారు సుమా. నా మనసు రాత్రింబగళ్ళు వారి యొక్క క్రీడను తలుచుచుండును. వీరిలో మన్మధుడు విశేషంగా రతికర్మలో నేర్పు కలవాడు. ఇక చంద్రుని విషయమా, అతని శృంగార క్రియ కౌగిలింత ముచ్చట్లు చెప్పుట అమృతం కంటే అధికం. ఈ రోజు ఆ చంద్రుని రతిదినం, అందువల్ల నా మనసు అతన్నే తలుచును. తిలోత్తమ మాటలు విని బలిపుత్రుడు పెద్దగా నవ్వి శరీరం పులకెత్తగా కోరిక కలవాడై ఏకాంత ప్రదేశంలో ఆమెతో ఇట్లనెను. ఓ తిలోత్తమ, సుందోపసుందుల నాశం కొరకు ప్రయత్నించి అత్యాసక్తితో బ్రహ్మ నిన్ను అన్ని విధాల రూపగుణాలకు ఆధారంగా సృష్టించను. అందువల్ల నీవు అప్సరసుల్లో శ్రేష్ఠురాలవు, నేర్పుగల రసికేశ్వరివి, సర్వజ్ఞురాలవు కనుక అన్నీ ఎరుగుదువు. శృంగార క్రియలో పండితురాలవు. నా ప్రశ్నలకు నీ మనసులోని మాట చెప్పము, హర్షంగా వినగోరుచున్నాను. ఓ సుందరి, నీకు మిక్కిలి ప్రియుడెవరు? వాడు ఎటువంటి స్వభావం కలవాడు? రహస్యమైన అవశ్యంగా వినగోరుచుంటని. గంధర్వులకు, దేవతలకు, పుణ్యవంతులకు అయిన రాజులకు అందరి ప్రాణం వంటిది దానవు. వీరందరిలో నీకు ఎవరి మిక్కిలి ప్రియుడు అని అడిగిన అసురుని మాటలు విని ఆ తిలోత్తమ నవ్వి ముఖం కప్పుకొనెను. క్రీగంటితో చూసెను. తర్వాత ఇంతవరకు ఎవరికీ వ్యక్తం కాకుండా ఉన్న మిక్కిలి దాచుకొనబడిన విద్వాంసులకు తెలియని సత్యమైన సారం వంటి తన మనసులోని మాట ఇట్లు చెప్పెను. ఓ సాహసిక, జారణి స్త్రీల మనసులోని మాట కదా నీకు ఇప్పుడు చెప్పవలసింది. అది స్త్రీ జాతికి అంతటికీ మిక్కిలి వెక్కిరింపు, నవ్వులకు మూలం సుమ. స్త్రీల నడవడియే ఎవరికీ తెలుసుకొంట కష్టం. విశేషించి స్వైరిణి స్త్రీల మనసులోని మాట తెలుసుకొంట సఖ్యం కాదు. పండితుడు వేదాలను, వేదాంగాలను, శాస్త్రముల చివరలు కూడా ఎరుగును. కానీ ప్రియుడా, దిక్కుల అంతమును, ఆకాశపు చివరను, స్త్రీ మనసును ఎరగజాలడు. స్త్రీలకు వృద్ధుడు విషం కంటే అప్రియుడు. తన సర్వస్వం దోచుకునే యువకుడైతే రత్నముల కంటే, ప్రాణముల కంటే మిక్కిలి ప్రియం. జారిణీ స్త్రీ యువకుడు సుందరుడైన పురుషుని చూసి కామబాధ పొందును. విశేషించి మంచి అలంకారంతో కనిపించిన ఆమె తెలివియే పోగొట్టుకొనును. అతని ముఖమును కనురెప్పలు వాల్చకుండా చూస్తూ ఆ సౌందర్యాన్ని కన్నులతో తాగును. మర్మస్థానం ద్రవించి కోరిక తీవ్రమగను. మనసు మిక్కిలి చలించును, నిలకడ ఉండదు. సర్వాంగంలో కంపించుచుండును. అవయవాలు చైతన్యం లేనివగను. శరీరం అంతయు మదనాగ్నితో మండుచుండును. ఆ పురుషుడు ఏకాంతంగా లభిస్తే మెల్లగా స్పష్టంగా ముచ్చటాడును. మాటిమాటికి పక్కచూపులను ప్రసరింపచేయును. చిరునవ్వులు ముఖమున చిందించును. అట్లు ప్రయత్నించిన ఆ జితేంద్రియుని వశపరుచుకున్న లేనిచో అప్పుడు తన మోహనాంగంను చూపి తన మనోవాంఛను స్పష్టంగా తెలియజెప్పును. ఆమె కోరుకున్న పురుషుడు దుస్సాధ్యుడైనప్పుడు జన్మజన్మలకు దుఃఖం పొందును. అచ్చంగా అటువంటి వాడు ఇంకొకడు లభించినప్పుడు ఆమె వాడిని మరిచిపోవును. జారణులకు ఈ భూమి మీద ప్రియుడెవడు, అప్రియుడెవడు, ఎవడు మిక్కలి శృంగార నిపుణుడో వాడే ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన వాడు. ముందటి కన్నా విశేష లక్షణాలు గల కొత్త పురుషుడు లభించగానే మునుపటి జార పురుషుని, భర్తను, పుత్రుని, అన్నదమ్ములను, తల్లిదండ్రులని అందరినీ అనాయాసంగా వదిలివేయను. విలువైన వస్తువును దానమిచ్చిన, గొప్పగా గౌరవించిన, సత్యం చెప్పిన, స్తుతించిన, ఉపకారాలు చేసిన, ప్రేమ ప్రకటించిన జార స్త్రీ సాధ్యం కాదు. ఆమె ఒక్క మైదానానికే వశమగను. కులటలు పండుకొన్నప్పుడు, భుజించుచున్నప్పుడు, కలగన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు, రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ నచ్చిన పురుషుని ఆలింగనమే స్మరించుచుందురు. శృంగారంలో నేర్పుగల పురుషులకు కూడా అట్టి స్త్రీ తదేక ధ్యానం వల్లనే సాధ్యురాలగను. పుంసలి స్త్రీలు చాలా క్రూరులు. ఇప్పుడు కొత్త కొత్త పురుషులనే ప్రార్థిస్తారు. మొత్తం కులటా స్త్రీల నడవడిని నీకు చెప్పాను. చెప్పకూడనిది, దాచుకోదగింది అయిన నా మనసులోని మాట వినుము. మహారాజా, నాకు మిక్కిలి ప్రియమైన వారు గంధర్వుల్లో, దేవతల్లో, యువకులు, రతిశూరులు, కామశాస్త్రంలో ఆరుతేరిన వారు కొందరున్నారు. విశేషించి చంద్రుని యందు నాకు మిక్కిలి అనురాగం. అతని కంటే మిగిలిన అందరూ దేవతల కంటే నాకు మన్మధుడు ప్రియుడు. కాముని వంటి వాడు ఇంకొక ప్రియుడు నాకు ఇంతకు ముందు లేడు, ఇక ముందు ఉండబోడు. ఆ మన్మధుని తలుచుకున్న వెంటనే నా మనసు మిక్కిలి ప్రేమపూర్ణ మగను. ఈ తీరుగా నా మనసును, స్త్రీల మనసును మొత్తం నీకు చెప్పాను. ఇక నాకు ఆజ్ఞయమ్ము. చంద్రుని సన్నిధికి వెళ్తాను. చంద్రుని వద్ద నుండి తిరిగి నీ వద్దకు వస్తానని నేను నిశ్చయించుకొంటిని. దైత్యరాజా, తిరిగి వచ్చి నీకు సంతోషం కలిగిస్తాను. సందేహం లేదు. ఆ మాటలు విని బలిపుత్రుడు పెద్ద పెద్దగా పడిపడి నవ్వెను. తిలోత్తమ క్రీగంటితో అతన్ని చూసి పక్కున నవ్వెను. మదన జ్వరం కలదై అందమైన సంపంగి పూల వన్నె వంటి కాంతి గల గుండ్రంగా ఉన్న, పుష్టిగా ఎత్తుగా ఉన్న కఠిన స్తనాలను ఒక వంకతో చూపాను. అరటి బోధను తిరస్కరించినటువంటి కఠిన సుందర శ్రోణిని దర్శింపచేసెను. చిరునవ్వు గల ముఖాన్ని, పులకెత్తిన చెంపలను, కడగంటి చూపులను చూచినట్లు చరించెను. కామంతో వివేకం కోల్పోయి ఏకాంత ప్రదేశానికి అతన్ని చేర్చి సర్వాంగాలు పులకెత్తగా కన్నులతో అతని ముఖ సౌందర్యాన్ని తాగెను. అతని అలంకారమును, రూపమును మరల దర్శించి శృంగార భావంతో తన ముఖాన్ని సన్నని వస్త్రంతో కప్పుకొనెను. వివేకవంతుడైన బలిపుత్రుడు మిక్కిలి కామతురాలైన
తిలోత్తమను చూసి తాను కూడా కామియే, ఆమె భావం తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇట్లా ప్రశ్నించెను. ఓ పద్మనేత్ర, సత్యంగా నన్ను ఏమి చేయదవు? ఇంతకంటే వేరొక కార్యం చేయగలను. చాలాసేపు నిలిచి ఉండజాలను. ధర్మబుద్ధులకు విశేషించి మిక్కిలి విద్వాంసులైన మాకు కామినులను బలాత్కరించడం ధర్మం కాదు, మా వంశానికి ఉచితం కాదు. నాకు శృంగార సౌఖ్యం నిమ్ము, లేదా నీవు సుఖించుటకు చంద్రుడి వద్దకైనా పొమ్ము. అనేకుల పొందుకోరు స్వైరుణ్ణిని తన వశం చేసుకుంటకు ఎవడు సమర్థుడు అని పలికెను. తిలోత్తమ ఆ దానవుని మాటలు విని ఒక్కసారిగా కంఠం, పెదవులు, దవడలు ఎండిపోయి తనను అధమరాలిగా తలచెను. మన్మథాస్త్రముల చేత ఛేదించబడెను. తిలోత్తమ ఇట్లు పలికెను. ఈ విధంగా ఎట్లు పలుకుదవు? నీవు నాకు కాంతుడవు, ప్రాణాధికంగా ప్రియుడవు. కోపించితవా ఏమి? అదిట్లు నీకు ఇష్టమైన కార్యము నడుచుము. నిన్ను కాదని నేను చంద్రుని వద్దకు ఎగినా నీ శాపం వల్ల నాకు అక్కడ వెంటనే విఘ్నం ఏర్పడను. నాతో విహరింపు. శ్రీహరి స్వయంగా నీకు మంగళం కలిగించును. ఏ పురుషుడు స్త్రీ గౌరవం కాపాడనో వానికి అడుగడుగునా శుభములగును. ఏ మూఢుడు స్త్రీని అవమానించి వెళ్ళిపోవునో ఆ నీచునికి పార్వతీదేవి అడుగడుగునా అశుభం కలిగించును. తిలోత్తమ మాటలు విని బలిపుత్రుడు నవ్వెను. కామశాస్త్రం నందు ఆరితేరిన ఆ విద్వాంసుడు ఆమె భావం తెలుసుకునడం. పరుల భావం గుర్తింపగలవాడు కామశాస్త్ర విశారదుడైన సాహసికుడు ఆమె భావం తెలుసుకుని ఆమెను చేత పట్టుకుని కౌగిలించుకుని ఆమె ముఖ పద్మాన్ని ముద్దు పెట్టుకొనెను. ఆమెతో పాటు గంధమాదన పర్వత గుహ చేరి అది ఏ ప్రాణి చరించని ఏకాంత ప్రదేశంగా గుర్తించి రత్నదీపాలు చుట్టూ ఏర్పాటు చేసి ఇంపైన ధూపపు పొగలు వ్యాపింపచేసెను. సుఖం కలిగించు శయ్యను ఏర్పరిచి దానిపై ఆమెతో శయనించెను. కామమోహితుడై నానా విధాలుగా శృంగార క్రీడ సలిపెను. అప్పుడు తిలోత్తమ అతన్ని దేవతల కన్నా మిక్కిలి నేర్పుగలవానిగా తెలుసుకొనెను. అప్పుడు ఆ రసికనాయక విపరీత రతి నడిచి తృప్తి పొందెను. కొత్త కూటంలోని సుఖంతో మూర్ఛితురాలై రాత్రి పగలు తెలియకుండెను. తిలోత్తమ తన ప్రాణేశుడైన బలిపుత్రుని కామభావంతో తన స్తనమండలంపై చేర్చుకున్న ఆనందంతో ఇట్ల పలికెను. ఓ కాంతుడా, మనోహరమైన నీ ముఖచంద్రుని మరల ఎప్పుడు దర్శింపగలను? ఇటువంటి శుభదినం మరల ఎప్పుడు వచ్చును? ఓ దానవరాజా, ఏమి నీ రూపం, ఏమి నీ గుణం, నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నీవు శృంగారకేలి యందు నిపుణుడవు. నిన్ను మించిన వాడెవరూ లేరు. కాలం గడవగా నీవు నన్ను మరిచిపోదవు. అవును, పురుషుడు పుష్పాలపై విహరించే తుమ్మద వంటి వాడు. స్త్రీలకైతే సత్పురుషుని ఆలింగన సుఖం ప్రాణాలున్నంత వరకు మనసులో నిలిచి ఉండను. సత్పురుషుల సంగమం పుణ్యాత్ములకు పుణ్యం వలన ఒక శుభదినం నందు సంభవించును. సత్పురుషుల వియోగం దుఃఖానికి మూలమై మరణం కంటే మించిపోవును. సత్సంగం సుఖమయం, అది అమృతపానం కంటే స్వర్గ నివాసం కంటే దుర్లభం. దుస్సంగం విషం కంటే దుఃఖకరం. ఓ మహారాజా, క్షణం సేపు నిలువుము, మరలా నన్ను కౌగిలించుకొనుము. నీతో పాటు నా మనసు ప్రాణంలో ప్రయాణమైపోతున్నవి అని ఇట్లా పలికి ఆ కులట ఆదరంతో అతన్ని తన వక్షాన ఉంచుకుని అతని శరీర సంగమం వల్ల పులకరించి ఆ సుఖంలో మూర్చపోయాను. ఆ కులట యొక్క ఆలింగన ఆలాపాలకతడు మిక్కిలి కాముకుడైనాడు. మండుచున్న అగ్నిహోమ పదార్థాల్లో అధికంగా మండినట్టు వాని కామం పెరిగెను. ఓ నారద, ఆ అసురుడు మరలా 8 రకాల శృంగారంను ఏ స్థానమందు ఏ విధము ఉచితమో అట్లు 9 విధముల చుంబనము, నఖములతో, దంతములతో, హస్తములతో ఆచరించవలసిన క్రియలను ఆచరిస్తూ మరలా ఆమెతో క్రీడించెను. ఆ క్రీడలో ఆమె ధరించిన మొలనూలి మువ్వల ధ్వని, చేతి కంకణాల ధ్వని తీవ్రంగా వ్యాపించెను. ఆ గుహలోనే పుట్టతో కప్పబడిన దూర్వాస మహర్షి మీద వారి దృష్టి పడలేదు. వారతన్ని చూడలేదు. యోగాసనం వేసుకుని పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలు ధ్యానిస్తున్న ఆ మునికి ఆ ధ్వని వల్ల ధ్యానభంగమయ్యను. ఆ మహర్షి తనకి సమీపానే ఉన్నప్పటికీ వారతన్ని గమనించలేదు. కామం వల్ల వివేకం పోగొట్టుకున్న ఆ కాముకులిద్దరూ జ్ఞానం లేదు కదా. శ్రీకృష్ణ పాదపద్మ ధ్యానంలో ఉన్న ఆ మహర్షి హఠాత్తుగా తెలివికి వచ్చి కన్నులు తెరిచి వెలిగిపోతున్న బ్రహ్మ తేజస్సుతో ఎదురుగా ఉన్న ఆ ఇద్దరినీ చూశాను. రాత్రి పగలు నెరగకుండా కామమోహితుల ఒక్కటిగా కలిసి ఉన్న వారిని చూసి తేజోవంతుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, రుద్రుని అంశతో జన్మించిన వాడగు ఆ మునిరాజు కోపం చెందను. తన నిశ్చల సమాధిలో భగవంతుని పాదధ్యానం వల్ల పొందిన ఆనందం విచ్ఛేదమగట వల్ల మనసు ఉద్వేగం పొంది కన్నులు ఎర్రతామర వలె కాగా ఇట్లనెను. ఓ నీచుడా, గాడిదవలే సిగ్గులేని వాడాలెమ్మో, భక్తుల్లో ముఖ్యుడైన బలిచక్రవర్తి పుత్రుడవైన కూడా పశువుతో సమానమయ్యావు. దేవతలు కాని, మానవులు కాని, దైత్యులు, గంధర్వులు, రాక్షసులు కాని తన జాతికి చెందిన వ్యక్తులు పక్కన ఉండగా ఇట్లు ప్రవర్తించుటకు ఎల్లప్పుడూ సిగ్గుపడతారు. ఒక్క పశుజాతికి అటు సిగ్గుండదు. అన్ని ప్రాణుల్లో విశేషించి ఖరజాతి సిగ్గు జ్ఞానం లేని జాతి. అందువల్ల ఇంతవరకు దానవరాజుగా ఉన్న నీవిప్పుడే గాడిద జన్మ ఎత్తము. ఓసి తిలోత్తమ, జారణి, సిగ్గులేని దానా, నీవు లెమ్ము. ఈ రాక్షసుని యందు నీకింతటి వ్యామోహమున్నది కనుక నీవు దానవ స్త్రీగా జన్మనెత్తము. కోపంతో మండుతో ఆ ముని అట్లు పలికి అక్కడ నిలిచి ఉండెను. వారిద్దరూ సిగ్గిలి భయపడి వెంటనే లేచి ఆ మునిని స్తుతించిరి. ఓ దయానిధి, నీవు బ్రహ్మ విష్ణువు, నీవు సాక్షాత్తుగా మహేశ్వరుడు, యజ్ఞాల్లో ఆహుతులు స్వీకరించు అగ్నిదేవుడు, నీవు జగత్తుకు వెలుగునిచ్చు సూర్యుడవు,
నీవు సృష్టి స్థితి లయాలు చేయగల సమర్థుడవు. ఓ భగవంతుడా, నా అపరాధం క్షమించము, దయచూడము. ఎప్పుడు కాని మూడుల అపరాధం ఎవడు క్షమించినో అతడు సత్ప్రభువు అని పలికి ఆ దైత్యుడు ఆ ముని ముందు గొంతెత్తి ఏడ్చెను. నోటిలో గడ్డ పెట్టుకుని మునీంద్రుని పాదముల మీద పడెను. త్రిలోత్తమ ఇట్లు పలికెను, ఓ నాథా, కరుణా సముద్రుడా, దీనబంధం, నా మీద దయతలుచుము. ఈ బ్రహ్మ సృష్టిలోని అన్ని ప్రాణుల్లో స్త్రీజాతి మిక్కిలి మూఢజాతి, అంతకంటే మధుమత్తురాలను ఎల్లప్పుడూ కామాశక్తి గలదాన్ని జారణిని. కాముకడుకు లజ్జ కాని, భయం కాని, వివేకం కాని ఉండవు స్వామి అని పలికి పెద్దగా ఏడ్చి మునిని శరణుజొచ్చెను. ఈ భూమి మీద ఎవరికీ కూడా ఆపద రాకముందు జ్ఞానం కలగదు. ఆ ఇద్దరి వ్యాకులను చూసి ఆ మునికి దయ ఏర్పడెను. ఓ దానవ, తీవ్రమైన శాపం కాని, అనుగ్రహం కాని దైవికంగా సంభవిస్తుంది. సత్కీర్తి కాని, అపకీర్తి కాని పూర్వజన్మ కర్మను బట్టి ఏర్పడనన్నది సత్యం. హరిభక్తుడైన బలికుమారుడవు, సద్వంశమందు జన్మించావు. తండ్రి వల్ల నీవును విష్ణుభక్తుడవయ్యావు, అది నేను ఎరుగుదును. శ్రీకృష్ణుని పాదచిహ్నాలు కాళీయుని వంశం పుట్టిన అందరు నాగుల తలలపై ఎట్లున్నవో ఇది అట్లే. తండ్రి స్వభావం కన్న కొడుకుల యందు ఉండనన్నది నిశ్చయం. ముందు శ్రీకృష్ణుడు నర్చించిన ఫలం ఎంతకాలం గడిచినా సత్పురుషులకు అందకుండా నశించదు. నాయన, నీవు గార్ధభ జన్మనెత్తి ఆ జన్మతోనే ముక్తిని పొందుదువుగాక. వ్రజమునకు సమీపాన బృందావనంలోని తాళవనానికి త్వరగా పొమ్ము. అక్కడ శ్రీహరి చక్ర ప్రయోగం వల్ల ప్రాణాలు విడిచి మోక్షం పొందుతావు. ఇది నిశ్చయమైన విషయమే. ఓ తిలోత్తమ, నీవు భారతఖండంలో బాణాసురుని పుత్రికగా జన్మిస్తావు. శ్రీకృష్ణుని మనుమని యొక్క ఆలింగనం చేత మరలా పవిత్రురాల వగదువు. ఓ నారదముని, దూర్వాసముని ఇట్లు పలికి సంభాషణ ముగించెను. ఆ ఇద్దరు అతనికి నమస్కరించి తమ స్థానాలకు వెళ్ళిరి. ఆ అప్సరస బాణుని పుత్రికయే ఉషా అను పేరు వ్యవహరించబడెను. శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నుని కుమారుడగు అనిరుద్ధుని భార్యగును. ఈ విధంగా ఖరజన్మ ఎత్తిన రాక్షసుని వృత్తాంతమంతా నీకు చెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.